హరి హరి హరిః ఓం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यः सुप्रभातं नमस्कारं धन्यवादः मान्य ఓం నమస్తే అండి అందరికీ ధన్యవాదాలమ్మా. సో అయితే మనము ఇప్పుడు భాదిగణంలో చూస్తున్నాం కదా. భాదిగణంలో ధాతువులు ఎన్ని ఉన్నాయి? 1166 66 ఉన్నాయి కదా. అయితే దాంట్లో మనకి ఏం చూసాము అక్కడ? ధాతువులు ఎలా ఉంటాయి అసలు? ఏమేమి అంతంగా ఉంటాయి, ఏమేమి ఆదిగా ఉంటాయి? అసలు ధాతువు ఎలా ఉంటుంది అది? ఆదిగణంలో కూడా అదంత గణాలు అదంత గణాలు లేవని చెప్పుకున్నాం కదా. అదంత గణం లేవు, అచ్చుతో ఉంటుంది లేదు. అచ్చు కాదు, అదంతము లేదు. అంటే అకారం అంతంగా ఉన్నది లేదు, లేవు. అదంత సో అదంత ధాతువులు లేవు. తర్వాత అచ్చు ఏమున్నాయి? అచ్చుల్లో ఏమున్నాయి? ఈ ఊరి అదొక ఈ ఊ రే, ఇది గ్రూప్ ఒకటి. ఓకే, సో దాన్ని ఏమన్నా మనం ఇక్ వర్ణములు, ఇక్ ప్రత్యాహార వర్ణములు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? ఇది ఒక గ్రూప్. ఇంకా ఈ ఏచ్లు ఏమొస్తాయి? ఏవో ఐ ఔ. ఓకే, తర్వాత ఇంకేమున్నాయి? అయిపోయినాయి, అంతే. అర్థమైందా? సో ఈ 2 రకాల అచ్చులు ఉంటాయి అన్నమాట. అవునా? అచ్చు అంటే ఇక్ ఏచ్. అర్థమైందా? ఇప్పుడు అచ్చుల్లోనే 2 రకాలు మళ్ళీ కదా. ఇక్ అని ఇక్ ప్రత్యాహార వర్ణము, ఏచ్ ప్రత్యాహార వర్ణాలు. అర్థమైందా? తర్వాత ఇత్. ఇత్తుగా ఉండేవి ఏమేమి వస్తాయి? ఆదిత్. ఆ నుంచి చెప్పండి. ఆదిత్, 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 ఉదిత్, ఊదిత్, ఊదిత్, రేదిత్ అన్ని కంటిన్యూస్ గా. అవునా? ఇలా ఉంటాయి. అర్థమైందా? ఓదిత్ కూడా ఉంటదమ్మా. అవునా? ఏదిత్, ఐదిత్, ఓదిత్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఏదిత్, ఐదిత్, తర్వాత తర్వాత ఆదిగా ఏమేమి వస్తాయి? ఇంకా ఈటుడు ఏమొస్తాయి? ఈటుడు. ఔదిత్. అవునా? ఇంకా ఆదిలో ఈ టు డు. అంతేనా? ఆదరేటుడవతో అవి ఇత్ సంజ వస్తుంది. తర్వాత షాతో అణాతో. ఇలా ఉంటాయి ధాతువు యొక్క మొత్తం. ధాతువు యొక్క పరిశీలనలో చూస్తే మనకి ఏమేం కనిపిస్తాయి? ఇలాగా కనిపిస్తాయి. అర్థమైందా? తర్వాత ఈ అకారం ఎత్తు సంజగా ఉంటాయి. తర్వాత గకారం ఎత్తు సంజగా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇంగకారం ఎత్తు సంజ అంటే ఏమైపోయింది? అది అంటే ఏంటి? గిత అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఏంటిది?
అనుదాత్తాంగిత ఆత్మనే ఆత్మనే కదా. తర్వాత ఇది మానే ఇది మానే ఉభయ అవన్నీ పేర్లు రాయరా మీరు? వద్దొద్దు, ఇప్పుడు ఏదొద్దు, జస్ట్ వినండి అంతే. ఓకేనా? ఇప్పుడు ఏంటిది ఈ అనగానే ఉభయపది. ఉభయపది ఉభయపది అంటే ఇంకా మళ్ళీ అది ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. ఏంటది? సరే, ఇంత కొంతమందికి, అందరికి కాదు. ఇది జస్ట్ ఊరికే తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు జస్ట్ ఒకసారి వింటారు అంతే. తర్వాత మనం అక్కడికి వెళ్తాం, అన్ని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటి, ఇంగకారం ఉంటే అది ఆత్మనేపది, ఆత్మనేపది. జ్ఞకారం ఉంటే ఉభయపది. ఓకేనా? ఉభయపది తర్వాత ఇదేంటిది, ధాతువు ఎలా ఎలా ఉంటుందో చూసుకున్నాం. అచ్చుల్లో 2 రకాలు చెప్పుకున్నాం మనం. ఏమేమి ఉంటాయి అందులో? ఇక్, ఏజ్. ఏజ్. ఓకే, అంతములో ఉండడం అన్నమాట. ఆ వర్ణాలతో అంతంగా ధాతువు ఉండడం. అర్థమవుతుందా? తర్వాత అన్ని అదిత్, ఇదిత్, ఉదిత్ ఇవన్నీ ఆకారము, అకారము, హ్రస్వము, దీర్ఘం 2. ఓకే, అలాగా ఉంటాయి. తర్వాత ఈ ఆదిలో ఈ, టు, డు, ష, అణ. అర్థమైందా? షాతో మొదలయ్యే వాటిల్లో 3ంటికి కాదని చెప్పుకున్నాం. 2 ధాతువులు, 1 గ్రూప్. ఏంటది? చెప్పండి. చెప్పినారా? మీకు ప్రత్యాహారాలు నేర్చుకున్నారా? ప్రత్యాహారాలు నేర్చుకున్నప్పుడు షహ ప్రత్యయస్య 2వ సూత్రమా 3వ సూత్రం అది ఎన్నోది అది? అక్కడ చెప్పుకున్నాం మనం, స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. సో చెప్పండి. శ్వష్కగతౌ, శ్వష్కగతౌ. ఇంకా స్టివు నిరసనే. ఉత్తమ. శ్వష్కగతౌ. తర్వాత స్టివు నిరసనే. తర్వాత షాణ్ అంటే స్టివు నిరసనే అంటే ఉమ్మడం. స్టివు, శ్వష్క. తర్వాత ఇంకోటి ఏంటి? గ్రూప్. ఏం గ్రూప్ అది? షాతో మొదలయ్యే నామధాతువులు. ఏం చెప్పుకున్నాము? షాతో మొదలయ్యే నామధాతువు. ఈ షాతో మొదలయ్యే నామధాతులు, వీటికి చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. అర్థమైందా? షణ్ముఖాయతే, షణ్ముఖాయతి. తేనో తేనో వస్తుంది. అయితే అక్కడ సో అట్లా ఏంటి, షణ్ముఖాయతే. ఇప్పుడు ఏమైంది మనకి? ఇది చేంజ్ అవుతుందా ఇప్పుడు? అది కాదు. కాదు. అలాగే షన్నహ అంటే ఏమొస్తుంది? షన్నయతి అంటే ఏమొచ్చింది? ఎలా వస్తుంది? షన్నయతి అంటే ఎలా వస్తుంది? ఇక్కడ షా చేంజ్ అవుతుందా, చేంజ్ కాదా? చేంజ్ కాదు. అది అర్థమవుతుందా? సో అట్లా అన్నమాట. ఓకే. తర్వాత అణకారానికి ఏమన్నా ఉందా అలాగా? ఏమీ లేదు. సో అణకారం ఉంటే నకారంగా చేంజ్ అవుతుంది. అది ఎక్కడ ఉండాలి? ధాతువులు ఆదిలో ఉంటేనే. ఈ టూడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలా, వేరు వేరుగా ఉండొచ్చా? ఈ అకారం ఇలా ఉండొచ్చా? విడివిడిగానే. అలాగే ఇలా ఉండాలి. 3 అక్షరాలు విడివిడిగానే. ఇక్కడ ఉండండి, చూడండి. ఇక్కడ నేనేం రాసాను? ఇట్లా ఉండొచ్చా? అలా కూడా కరెక్టా? అలా ఉండకూడదు. అది మొత్తమైందా? యాజ్ ఇట్ ఈజ్, అది ఎలా ఉందో అలాగే ఉండాలి, విడివిడిగా కాదు. ఓకే. సో ఉపదేశంలో చెప్పిన తీరుగా ఉండాలమ్మా. ఉపదేశంలో ఎలా అట్లా కాదు. ఇప్పుడు ఇది ఇలాగే ఉండాలా, లేకపోతే టూ అంటే టవర్గము, డు అంటే డవర్గము? లేదు, 2 అంటే 2 లేదు, ఓన్లీ 2నే. అది అర్థమవుతుందా? ఇంకా అట్లాగే ఉండాలి, అలాగే ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్ కదా. ఉత్తమం. సో ఇదండి ధాతువు యొక్క పరిశీలన. అర్థమైందా మేడం? ఇది షాణ ఒకసారి మళ్ళీ చెప్పరా? షష్క గతౌనా? శ్వష్క గతౌ. స్టివు నిరసనే అంటే ఉమ్మడం. శ్వష్క గతం అంటే మీకు తెలుసు. తర్వాత నామధాతువులు. ఓకేనా? తర్వాత ప్రత్యయం దగ్గరికి వస్తే, ప్రత్యయాలు ఆగమాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 3 రకాలు. అవునా? సో ఏమేమి ఆగమాలు అవి? పిత్తు, కిత్తు, మిత్తు. షిత్తు, పిత్తు, మిత్తు కాదు. చెప్పేస్తున్నారమ్మా. కాదు, పిత్తు, కిత్తు, మిత్తు. ఓకే. మళ్ళీ చెప్పండి.
ఆగమాలు అది ఇత్ కిత్ మిత్ మిత్ ఎత్తి ఇవి గిత్తి ఆగమాలు. మిత్తి ఇవేంటివి ఆ? ఇవి? టిత్ పిత్ కిత్ మిత్ సో ఇవి ఆగమాలు. ఈ ఆగమాలను ఎన్ని సూత్రాల ద్వారా చెప్పారు? ఆద్యంతౌ టకితౌ అమ్మ, నేను అడిగిన ప్రశ్న ఏంటి? రెండు రెండు 2 సూత్రాల ద్వారా చెప్పారు. 2 సూత్రాల ద్వారా చెప్పారు. ఒకటి ఇది. ఓకే, ఆగండి అంతే, ఒక నిమిషం ఆగండి. ఉమ్, 2 ఉమ్. సూత్రాల ద్వారా చెప్పారు. మీరు ముందుకు వెళ్తే వేరే వాళ్ళకి కాదు మళ్ళీ కదా, అందుకే కొంచెం ఆగండి. సో ఇప్పుడు ఏంటి, 2 సూత్రాల ద్వారా చెప్పారు కదా. సో మరి మొదటి సూత్రంలో 2 సూత్రాలు సరే. సో ఇప్పుడు మిత్కి సంబంధించిన సూత్రం ఏంటి? మిది చోంతాత్ పరః. పరః అంతే, మీద చోంత్యాత్ పరః. మరి కిత్తికి సంబంధించిన సూత్రం ఏంటి? ఆద్యంతో టకితో ఆద్యంతౌ కదా. టకితౌ. టిత్తికి సంబంధించిన సూత్రం ఏంటి? సేమ్. సేమ్ అదే చెప్పండి, ఉంటుంది. చెప్పండి. ఆద్యంతో టకితో. ఆద్యంతౌ టకితౌ. ఎన్నిసార్లు మీకు ఛాన్స్ వస్తే అన్నిసార్లు చెప్తే బెటర్ కదా, ఆమన్నే. మర్చిపోకుండా ఉంటాం, స్ట్రాంగ్ అయిపోతుంది అది ఇక. పునాది గట్టిగా అయిపోతుంది కదా. సో ఏంటి, టిత్ కిత్తులకి కలిపి ఒకే సూత్రం వచ్చింది అని తెలిసింది ఇప్పుడు కదా. అర్థమైంది? ఈ రెండిటికి కలిపి ఒకే సూత్రం వచ్చింది. తర్వాత మిత్కి ఒక సూత్రం. అర్థమైందా? మిదోంచ ఏంటమ్మా? మిదోంచాత్ పరః నయండి. అంతే కరెక్ట్. యోంచ చోంత్య మిత్ అచ్ అంత్య పరః. ఓకే, మిత్ అచ్ అంత్య పరః మీద చోంత్యాత్ పరః. ఓకే సరే. ఇప్పుడు తర్వాత ఏమన్నాము, ఇవి ఆగమాలు. ఆగమాలు 3 రకాలు, అవునా? ఏమేం రకాలు అవి? టిత్ అంటే టకారం, ఇత్ సంజ్ఞ. కిత్ అంటే కకారం ఇత్ సంజ్ఞ. కకారం ఇత్ సంజ్ఞ. మిత్ అంటే మకారం మకారం ఇత్ సంజ్ఞ. సంజ్ఞ. తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఉంటే దీనికి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టారా? దేనికి? దేనికి? ఇక్కడ రాసాను చూడండి. లేదు లేదు. ఏం రాశాను ఇక్కడ? అత్ రాశారా? రాసినారు. రాశారు. కారం హస్వాకారం. నేను రాసింది అదే చెప్పండి, వేరే చెప్పకండి. దాన్ని ఇలా కూడా అంటారు అని చెప్పండి మీరు. నేను రాసింది చెప్పండి అంతే కదా. అంటారు దాన్ని, అత్ అని కూడా అంటారు, అట్లా అత్. చెప్పండి. అత్. ఓకే, అత్. అత్ అని చెప్పొద్దు, నేను రాసింది ఏంటి అన్నాను కదా. సో అప్పుడు ఏం చెప్తారు? అకారం. 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 ఓకే, సో ఇప్పుడు ఇది ఇత్ సంజన కాదా? కాదు. కాదు. కాదు కాదు. ఇప్పుడు ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ. ఇప్పుడు ఇత్ సంజ్ఞ. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏంటి, అచ్చులకి ఇత్ సంజ్ఞ కాదు, అనునాసిక అచ్చులకి ఇత్ సంజ్ఞ. అర్థమవుతుందా? ఇది ఇత్ సంజ్ఞనా? కాదు. 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 ఇప్పుడు అవును. ఇత్ సంజ్ఞ. ఇప్పుడు ఇత్ సంజ్ఞ. సరే. ఇప్పుడు నేను ఓ అనడానికి ఎలా రాయాలి? ఒకటే తీసుకోవాలి అని చెప్పాలి నేను. ఎలా రాస్తాను? అచ్చులు ఎన్ని ఉన్నాయి అసలు? ఒక్కొక్క అచ్చు ఎన్ని విధాలుగా ఉంది? 3 3 విధాలుగా. రకాలుగా. అంటే యాక్చువల్ గా సవర్ణాలంటే 18 హ్రస్వము, తీసుకోవాలి. దీర్ఘము, క్లుతము. సో 18 కాబట్టి తీసుకోవాలి. తర్వాత ఇంకా మళ్ళీ అవి 3 కూడా అనునాసికాలుగా ఉన్నాయి. అన్నాసిక, అజనునాసిక. తర్వాత ఇంకా ఉమ్, ఇంకేమున్నాయి? ఉదాత్తము, అనుదాత్తము, ఉదాత్తము, అనుదాత్తము. ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, అవునా? అంటే ఇప్పుడు ఈ ఒక్క ఆ గురించి చెప్పండి నాకు. ఇప్పుడు ఏమేమి వస్తాయి అందులో? జస్ట్ ఈ యా అనేది ఒకటి ఉంది. ఓకే, ఇది అనునాసిక అచ్చు అన్నాం. తర్వాత ఇది ఏంటిది? అననునాసిక. అనునాసిక అచ్చు. అచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకున్నాము? 3 విధాలుగా చెప్పుకున్నాం. హ్రస్వ దీర్ఘ ప్లుతః. హ్రస్వ దీర్ఘ ప్లుతం, అవునా? హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. 18 టోటల్ 18 అయితే మేడం. ఇది కదండి టోటల్. అయితే కాదు, అది దాన్ని ఎలా చూస్తున్నాము అనేది గమనించండి ఫస్ట్. ఓకే, హ్రస్వ దీర్ఘ ప్లుత. తర్వాత ఇంకా అదా ఉదాత్త, అనుదాత్త, ఉదాత్తము, స్వరితము. స్వరితం. ఉదాత్తం ఒకటే దానికి. అర్థమవుతుందా? ఇదేంటిది? ఉదాత్తము. ఈ హస్తములోనే 3. అర్థమవుతుందా? అవును.
హ్రస్వంలోనే 3, మూడు మళ్ళీ దీర్ఘంలో 3, మళ్ళీ మళ్ళీ మూడు కృతంలో మళ్ళీ మూడు 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 అంటే ఎన్ని అయ్యాయి అక్కడ? 3 3 6 3 మూడు 9 తొమ్మిది 9 3 9. ఉమ్, 9 తొమ్మిది 9 3 12 12 అయినాయి. తర్వాత ఇంకా 12 ఉమ్, మరి 18 ఎట్లయినాయి? వాటికి అనునాసిక అనునాసికాలు వస్తాయి కదా ఒక మనకి. దానికి 3 ఉంటాయి కదా మహోదయ్, 3 3 9. ఆ, ఏంటిది? ఇక్కడ 12 న- మళ్ళీ ఈ 9 అనునాసికాలు మళ్ళీ వస్తాయి. అదే అననాసికతో అనాసిక 9 జనునాసిక తీసుకుంటే 9 2 18. ఉమ్, అది అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇంటి ఒక్కదానికి 9, ఒక్కదానికి ఏంటి 9. సో ఇక్కడ ఏమొచ్చాయి? ఉదాత్త, అనుదాత్త అనుదాత్త స్వరిత స్వరిత అనుదాత్తము, స్వరితం స్వరితం స్వరితం. సో ఇలాగే మొత్తం మూడింటికి కూడా అలాగే ఉంటాయి. అంటే ఏంటి? ఒక్క అకారాన్ని చెప్పాలి అంటే, అకారం అంటే ఇప్పుడు 9 రకాలుగా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఏ అకారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఆమా. అందుకనే ఏం చేశారు పాణిని మహర్షి? ఇవన్నీ ఇంతమంది వచ్చేస్తారు. ఓకే, ఒక గ్రూప్ లో 10 మందికి ఒకటే పేరుంది, ఆనంద్ అనే పేరుంది. ఏం పేరుంది? ఆనందం ఆనంద్ అనే పేరుంది. ఎంతమంది ఉన్నారు అక్కడ గ్రూప్ లో? ఒక 18 18 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారు అనుకోండి. ఓకే, సో ఆ గ్రూప్ లో 50 మంది ఉన్నారు. 50 మందిలో ఎంతమందికి ఆనంద్ అని పేరు? 18. ఒకరికి 10 మందికి. ఇప్పుడు చెప్పానుగా. సరే, 10 మందికి ఆనంద్ అని పేరు. అయితే నేను ఆనంద్ అన్నాను అనుకోండి, ఎవరెవరు వస్తారండి? 10 మంది 10 10 మంది మంది. వచ్చేస్తారు. అవునా కదా? ఆనంద్ అన్నానే కానీ ఏ ఆనందో చెప్పలేదు. చెప్పానా? చెప్పలేదు. చెప్పలేదు. మరి ఏ ఆనంద్ అని ఎలా తెలుస్తుంది? ఇనిషియల్స్ ని చూస్తే తెలుస్తుంది. అవునా? ఆ, అవునా కదా? పి ఆనంద, ఆ డి ఆనంద, ఇనిషియల్సే ఏ ఆనంద, సి ఆనంద, ఎస్ ఆనంద, కే ఆనంద. అవునా? ఇలా అన్నమాట. అర్థమవుతుందా? ఆమా. సో అంటే ఏంటి? ఇప్పుడు అకారం అనగానే ఎంతమంది వస్తారు? 9 మంది బయటకు 9 మంది వచ్చేస్తారు. వస్తారు. అర్థమైందా? తర్వాత ఇంకో ఆ అన్నాను అనుకోండి, ఈ ఆ అంటే కూడా అక్కడ కూడా 9 మంది వస్తారు. అవునా? అర్థమవుతుందా? సో ఇది జనరల్ గా ఇది పెట్టలేదు అనుకోండి, జనరల్ గా ఇది పెట్టట్లేదు ఈ మధ్య కదా. సో అలా పెట్టకపోతే ఎంతమంది వస్తారు? 18 మంది వస్తారు. అవునా? వస్తారు ఎంతమంది వస్తారు అక్కడ? 18 మంది 18 మంది వస్తారు. కాబట్టి ఇదంతా అలా గందరగోళం కావద్దు అని చెప్పేసి ఏం చేసిండ్రు మహర్షి? అన్నిటికీ పేర్లు పెట్టారు విడివిడిగా. తగ్గించాడు ఏం చేశారు? తపర తత్కాలం తపర తత్కాలం, తపరకాలం చేసిండ్రు. ఏం మళ్ళీ చేసిండ్రు? చెప్పండి మనే దాని పేరు చెప్పండి మనే. పరతత్కాలస్య సో తపరస్తత్కాలస్య తపరః ఏమన్నారు? తపరస్ తకారాన్ని పరంగా ఉంచారు. మీరు సూత్రాల దగ్గరికి వెళ్ళకండి, ఫస్ట్ వినండి. ఇవన్నీ మీరు నేర్చుకున్నవే, చెప్పినవే, ఇవన్నీ కూడా కొత్త ఏమి లేవు ఇప్పటివరకు. ఓకే, సో అది మళ్ళీ మీరు అక్కడ చూసుకుంటే మీకు నోట్స్ లో కనిపిస్తుంది, కానీ చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతారు. సూత్రము మీకు దొరికిపోతుంది. కానీ ఇది చెప్పలేదు ఎక్స్ప్లెనేషన్ మనే. వినండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి ఫస్ట్. ఓకేనా? సూత్రం మీకు దొరికిపోతుంది. సో ఇక్కడ ఏమన్నారు? తపరకాలము. తపరకాలం అంటే ఏంటి? తకారాన్ని ఎక్కడైతే నువ్వు జోడించావో, దేనికి? అచ్చులకి. అర్థమవుతుందా? సో అప్పుడు ఆ అచ్చు ఏముందో దాన్ని మాత్రమే తీసుకో అని చెప్పారు. ఆ కాలం, తపరకాలము అంటే తకారముతో ఉన్నటువంటి ఆ అచ్చు ఏదైతే ఉందో దానిని అలాగే తీసుకో అని చెప్పారు. అర్థమైందా? సో దీనికి సూత్రం ఏంటి చెప్పండి ఇప్పుడు. శోభనాద్రి గారే చెప్పాలి. తపరస్తత్కాలస్య ఏంటి? ఓకే, సో ఇది ఇక మీరు సూత్రాలను పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు మనకి కాదు, ఇది ఆల్రెడీ చెప్పుకున్న విషయాలన్నమాట కదా. కాబట్టి సూత్రాలు మళ్ళీ మనకి చేస్తున్నప్పుడు వస్తుంది. ఓకే,
ఏంటి రూపసిద్ధి చేస్తున్నప్పుడు మళ్ళీ వీటి పేర్లు వస్తాయి అక్కడ రాసుకుంటాం కదా. ఆ, సో ఇప్పుడు మాత్రం వినండి. ఏంటి నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రశ్నలు అడుగుతున్నా. ఇది నోట్స్ చెప్పేది కాదు, కొత్త పాఠం కాదనమాట కదా. అవును. ప్రశ్నల పాఠం ఇదంతా, రివిజన్ ఇదంతా రివైజ్ చేస్తున్నాం మనం. మీకు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇది అయ్యింది అని చెప్పేసి చూడ్డానికి. ఓకే. సో ఇప్పుడు తకారాన్ని పెడుతున్నాం అనమాట. అచ్చులకి తకారాన్ని పెడుతుంటే ఏమైంది అది ఓన్లీ ఏది ఆ కా- అచ్చు మాత్రమే ఓన్లీ ఆ, ఆ అచ్చు తీసుకోవాలి. మాత్రమే తీసుకోవాలి. దాని తెలుస్తుంది. సవర్ణాలు తీసుకోకూడదు. ఆ, తర్వాత సవర్ణాలు తీసుకోవాలంటే ఏమంటారు, అవర్ణము అంటారు. ఏమంటారు, నేను అవర్ణము. చెప్పాను ఒకటే ఉంటే ఏమనాలని చెప్పాను, కారము. కారం. నా? వర్ణము అంటే ఏమని చెప్పాను, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇది అవర్ణమే. కకారం. కకారం. కారం ఆ, కారం అంటాం. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు, కా వర్ణం అంటాం. వర్ణం. వర్ణం అంటారు. వర్ణము. ఎందుకన్నా వర్ణం. వర్ణము? అవర్ణం. ఆ దాంట్లో స్వరం కలిపి ఉంది అది ఆ, actually. రెండు ఉన్నాయి అక్కడ, అవునా. Plus ఇప్పుడు నేను plus ఈ దానికి ఈ ఆ ఉంది కదా, సో వర్ణము అన్నాను అంటే మీకు ఏమర్థమైంది అందులో, అందులో అది ఒక అంటే అక్షరము అని. రెండు హ్రస్వము ఉన్నాయి. ప్లస్ స్వరము రెండు ఆ, కలిపి ఉంది. రెండు తీసుకోవాలి రెండులలో అని ఉందని. అర్థమైంది. అర్థమైందా, హ్రస్వము దీర్ఘము అని అర్థమైంది, అవునా. వర్ణము అంటే రెండు, కారము అంటే ఒకటి. 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 ఓకే, ఒకటి. అక్షరం, ఒక అక్షరం అన్నమాట. అర్థమవుతుందా. ఉమ్. అయితే సారీ, వ్యంజనము ప్లస్ స్వరము. సో ఇప్పుడు ఇంతవరకు మీరు తెలుసుకున్నారు కదా. తర్వాత ఇంకా ఏంటి, ఇంకా ఏం చూసుకున్నాం, ఆదేశాలు. ఏంటివి ఆదేశాలు. ఆదేశాలు. మరి ఆదేశాలు ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవునా. ఈ ఆదేశాలు చాలా ఉన్నాయి. ఈ ఆదేశంగా వచ్చింది అంటే ఇది ఏ విభక్తి అయి ఉంటది, సప్తమి. ఆ, ఆదేశం అంటే షష్ఠి. షష్ఠి. అరే రామా. షష్ఠి. ప్రథమా విభక్తి. అమ్మ ప్రథమ ప్రథమ. కదా మేడం. ప్రథమలో ఉంటది. మీరు తొందరపడకండి, ఆలోచించండి మంచిగా కదా. ఆదేశంగా వచ్చింది అంటే అది ప్రథమ. ప్రథమ. అర్థమైందా. ఆదేశాలన్నీ ఏంటివవి, ప్రథమ. ప్రథమ. ఆదేశాలు ప్రథమ. ఆగమాలు ప్రథమ విభక్తిలో ఉంటాయి. సో ఆగమాలు ప్రథమలో ఉండవు. ఆగమాలు ప్రథమలో ఉంటాయా, వాటికి ముందు ఉంటాయమ్మా. వెనక అచ్చుకి పరంగా అట్లా వస్తాయి అవి. కాదు కాదు. ఇక్కడ ఆదేశం వస్తుంది, ఆగమం వస్తుంది అని చెప్పేటప్పుడు మాత్రం సూత్రంలో correct. ప్రథమ విభక్తి. సూత్రంలో కరెక్ట్. ఆ, తర్వాత అవును, ఇంకోటి ఏంటి మనకి, ఎక్కడ ఆదేశంగా వస్తుంది, ఎక్కడ అనే దానికి ఆన్సర్ వచ్చేది ఏంటిది, అది ఏ విధంగా ఉంటుంది, అది కుత్ర. స్థానములో. స్థానములో. స్థాని. స్థానంలో అంటే ఏంటి, ఏది విభక్తి స్థానే. ఏంటి? స్థానే. స్థానే. సప్తం. అమ్మ వినండి నా ప్రశ్న. స్థాని. ప్రశ్న వినండి. స్థానములో అంటే ఏ విభక్తి, సప్తమి. 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 స్థానం. షష్ఠి. షష్ఠి. మేడం ఇప్పటివరకు మేడం గారు ఏది- మ్యూట్ చేయాలండి. ఇస్తానే అండి షష్ఠి. కొంచెం స్పెసిఫిక్ గా అడగాలి, మీరు మ్యూట్ చేయాలి. అదే. సో ఇప్పుడు స్థానములో అంటే షష్ఠి, ఓకేనా. నోరు నొక్కేయాలి మీరు. అంతే, అవసరమైనప్పుడు మాట్లాడించాలి. ఎవరికి అందరూ మాట్లాడుతుంటే ఎవరికి ఏం అర్థం కాదు. అదేలే. అయితే కాదు, ఇప్పుడు స్థానంలో అంటే షష్ఠి కదా. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని అడగాలంటే టైం అంతా పోతుంది ఇక, పేర్లు తీసుకొని చేయాలంటే. అడగాలి మేడం, లేకపోతే అదేలే. కుదరదు. మా కన్ఫ్యూజన్ ఉంది. అదే. సో ఇంకొకటి మనం ఏం చూసుకుంటాము, దానికి నిమిత్తం చూసుకుంటాం, అవునా. ఆ నిమిత్తాలు ఏవేవి అయి ఉంటాయి, అలివేలు మంగమ్మ గారు చెప్తారా. గుర్తు రావట్లేదమ్మా. నిమిత్తాలు ఏ విభక్తుల్లో ఉంటాయి. సప్తమి విభక్తి. ఇంకా 5, 6, 7. ఉమ్, ఏంటి మళ్ళీ 5 పంచమి విభక్తి. పంచమి, సప్తమి, షష్ఠి. అంతే. అర్థమైందా. షష్ఠి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, స్థాని. షష్ఠి పేరు అయిపోయింది కదా, స్థానంలో అని చెప్పేసుకున్నాం కదా. స్థానంలో అయిపోయింది. ఇంకా మళ్ళీ దానికి వస్తుందా, రాదు. పంచమి. కాదు. పంచమి, సప్తమి. పంచమి, సప్తమి, ఇంకెవరు, తృతీయ, అవునా. ఇవి రెండు కాకుండా మిగతా అన్ని కూడా నిమిత్తాలే. అర్థమైందా.
ఈ రెండు కాకుండా ని- మిగతా అన్ని కూడా నిమిత్తాలే. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా నిమిత్తాలు ఉంటాయి. అవునా? స్తోహశ్చునాశ్చుహులో ఎవరు నిమిత్తం? సాతు సాతు sto నిమిత్తం. విభక్తి గురించి అడుగుతున్నాం. తృతీయ తృతీయ నిమిత్తం. యోగే అన్నాం అక్కడ. ఏమన్నాము? యోగే యోగే. యోగే అంటే ఏంటి? ఈ పూర్వస్థానంలో ఉండొచ్చు, పరస్థానంలో దేంట్లన్నా ఉండొచ్చు. సో అదే విభక్తి. విభక్తుల గురించి తృతీయ. మాట్లాడుతున్నామమ్మా ఇప్పుడు. తృతీయ తృతీయ అవుతుంది. అర్థమైందా? తృతీయ విభక్తి. ఓకే. సో ఇప్పుడు మీకు విభక్తులు ఏంటి ఎట్లా అనేది అర్థమైంది. అవునా? ఆ విభక్తి ఉన్నది అంటే దానిని ఎలా తీసుకెళ్ళాలి? ప్రాతిపదికంకి తీసుకెళ్ళాలి. దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి? ప్రాతిపదికంకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఆ స్థానం గురించి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అలాగే ఈ స్థానంలో ఎవరున్నారు అంటే అక్కడ కనిపించే టేహే అని ఉంది అనుకోండి. టే అనేది ఉంది. సో ఇప్పుడు టేనే ఉన్నట్ట ఇక్కడ? కాదు, అది స్థానం దాని అంతే. ప్రాతిపదికం. ఒక్క నిమిషం. అది స్థానం మాత్రమే కదా. అదేంటిది? అది స్థానం అవును. మాత్రమే. అది పైననా కిందనా అక్కడనా ఇక్కడనా అని చెప్పే స్థానం అంతే అది. అర్థమైందా? సో దీన్ని పట్టుకొని అక్కడ ఎవరున్నారో కనుక్కుంటున్నాం. అర్థమైందా? ఆమాన్ని ప్రతిరోజు కూర్చుండే వాళ్ళ స్థానం అది అని తెలిసింది మనకు. ఓకే. వాళ్ళు అదే స్థానంలో కూర్చుంటారు, ఎందుకంటే టీచర్స్ అక్కడే కూర్చోబెట్టారు కాబట్టి. అర్థమైందా? సో అయితే ఇప్పుడు వాళ్ళు రాకపోయినా కూడా అది ఎవరి స్థానం అని చెప్తారు మీరు? ఆ వ్యక్తి వారి యొక్క వాళ్ళది. స్థానం. వ్యక్తి స్థానం చెప్తారు. అవునా? అర్థమైందా? అంటే ఏంటి? ఈ టేహే అంటే మీకు విభక్తి తెలుసు. ఈ విభక్తిలో ఇలాంటి విభక్తుల్లో ఇలాంటి రూపం వచ్చేటువంటి విభక్తుల్లో ఎవరుంటారు అనే విషయం మీకు తెలుసు. అవునా? ఏం విషయం తెలుసు? ఈ ఉంటుంది, టీ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రాతిపదిక ఉంటుంది. అంతే. ఆ ప్రాతిపదిక ఎవరై ఉంటారు? ఆ విభక్తిని బట్టి కనుక్కోవాలి. అది అర్థమవుతుందా? అంటే ఈ టే స్థానంలో ఎవరున్నట్టు? టీ అనేది ఉంది. అర్థమైందా? టీ అనేది ఉంది. ఆ టీని ఎలా మార్చాలి? ఏగా మార్చాలి. అర్థమైందా? టేహే ఏ అని అంటే ఈ టేనే ఏగా మార్చమని కాదు. అర్థమైందా? టీ అంటే స్థానం, అది టేహే అంటే స్థానం, అది అక్కడ. ఆ స్థానంలో ఎవరున్నారో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? దీన్ని ఆధారంగా చేసుకొని ప్రాతిపదికం ద్వారా కనుక్కుంటాం. ప్రాతిపదికం ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమవుతుందా? దీన్ని ఆధారంగా, ఇది షష్ఠిలో ఉంటుంది. అవునా? సో షష్ఠిలో ఉంది అంటే షష్ఠి రూపంలో విభక్తి రూపం ఎలా ఉంటుంది? దేనికి అలా ఉంటుంది మరి? అర్థమవుతుందా? సో దాని ద్వారా మనం ప్రాతిపదికంని కనుక్కొని ఆ ప్రాతిపదికానికి ఏ అనేది ఆదేశంగా పెడతామన్నమాట. అర్థమైంది? ఇది ఒక క్లూ. టేహే అనేది ఏంటిది? అది క్లూ అన్నమాట. అది ఆ స్థానం అంతే అక్కడ. అర్థమైందా? మీ ఇల్లు ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? ఆ ప్లేసే చెప్తారు అంతే. పలానా చోటు ఉంది అని చెప్తారు. అంతే కదా. అంటే ఏంటి? అక్కడ ఆ చోటులో ఉన్న వాళ్ళు ఎవరుంటారు అంటే ఏం చెప్తారు మీరు? ఆ ఇల్లు ఉంది అని చెప్తారా? పలానా వాళ్ళే ఉన్నారు. మనుషుల పేర్లు చెప్తాం. అది అర్థమవుతుందా? సో ఇప్పుడు అది స్థలము అనేసరికి ఏంటి? ఆ స్థలమే అయ్యింది, అది అంతే కదా. అర్థమైందా? ఇక్కడ ఇది స్థానం అంటే ఏంటి? ఇది ఒక ప్లేస్, ఇది అంతే. టేహే అనేది ఒక ప్లేస్. అది ఆ ప్లేస్ లో ఎవరున్నారు మరి అంటే ఈ టేనే ఉంది అని కాదు. ఇల్లు అన్నారు. ఇల్లు అంటే ఇంట్లో ఇల్లు ఎవరు? ఇల్లు ఉంది అంటే తప్పది కదా. అక్కడ ప్లేస్ అది. ఇంట్లో ఎవరున్నారో చెప్పాలి అది కదా. ఇల్లు ఉంది అంటే ఇల్లు ఎక్కడైనా ఉంటది కదా. ఆ ఇంట్లో ఎవరున్నారు? పక్కన ఇంట్లో ఎవరున్నారు? అర్థమవుతుందా? అది. సో ఇల్లు అనేది ఒక ప్లేస్, అట్లాగే టేహే అనేది ఒక ప్లేస్. అర్థమవుతుందా? టేహే అనేది ప్లేస్, అది జస్ట్ ఆ ప్లేస్ అంతే. ఆ ప్లేస్ లో ఎవరున్నారు అంటే ప్రాతిపదికం దగ్గరికి వెళ్తే మనకెవరో తెలుస్తుంది. అర్థమైందా? ఓకే. సో అది అలా చూసుకోవాలి. విభక్తులు వచ్చాయి ఇక్కడ. 1 అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు, 4 అన్నారు, 7 అన్నారు. 8 వరకు ఉంటాయా? 7 వరకు ఉంటాయా?
ఏడు ఎంతవరకు? వరకు 7 7 వరకు వరకు. సో ఆ 7 విభక్తుల్లో విభక్తి అక్కడ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాని యొక్క ప్రాతిపదికం ఏంటి అది కనుక్కోవాలి. అర్థమైందా? సో అప్పుడు ఆ స్థానం గురించి మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. అర్థమైందా? సరే. అది తర్వాత ఇంకా ఇంకా 7 నిమిషాలు ఉందా? అయితే సో ఇప్పుడు ఇంతవరకు మనము తెలుసుకున్నాం కదా. ఇంకేం మిస్ అయినాం? ఆదేశాలు చెప్తా అన్నారు, దాంట్లోనే ఉన్నాం మనం. ఆదేశాలు చాలా ఉన్నాయి అన్నాను కదా. ఓకే. అవి చెప్పడానికి రాదు, అదొకటి ఇదొకటి అట్లా చాలా ఉంటాయి అవి కదా. సో ఒక 2 చెప్పండి, మీకు తెలిసిన 2 చెప్పండి. ఏం ఆదేశాలు, దేనికి ఆదేశాలు ఉన్నాయి చెప్పండి. ఏకాదేశ ఒకటి ఉంది, సవర్ణదీర్ఘ ఒక నిమిషం, సంధిలో. అట్లా కాదు. మూల ప్రత్యయానికి ఆదేశంగా వేరేది వచ్చిన ప్రత్యయం ఏంటి? అది ఇకో ఎన్నొచ్చి ఇక్కులకు ఇక్కులకు ఎన్నలు ఆదేశంగా వస్తాయమ్మా. అరే రామ, మూల ప్రత్యయం ఏదైతే ఉందో దానికి ఆదేశం ఏమొచ్చింది? మూల ప్రత్యయం జీకి ఏమొచ్చింది? అంతి. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఆదేశం. అర్థమవుతుందా? సో ఆదేశంలో ఝ అంటే సూత్రం ఏం చెప్పింది? ఝకి అంత్ అని చెప్పింది. ఆదేశం. ఓకే. సో ఝకి అంత్ ఆదేశం అని చెప్పింది కదా. సో అయితే ఇప్పుడు మనకి జీ ఉందనుకోండి, దాన్ని బట్టి మనం చేసుకోవడం తెలిసిందా లేకపోతే తెలియలేదా? తెలిసింది. ఇక్కడ హల్ ఉంటే ఇక్కడ హల్ పెట్టుకున్నాం, ఇక్కడ ఈ ఉంటే ఇంకేం పెట్టాలని అర్థమైంది. ఇక్కడ అంతి పెట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జూ ఉందనుకోండి, సో అప్పుడు ఏం పెడతారు? అంతు పెడతాం. అదంతా చెప్పలేదు కదా, మరి ఎలా తెలిసింది మీకు? ఒక నిమిషం. ఒకటి ఏదైతే బేసిక్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో అందుకే బేసిక్ ని మీరు పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? బేసిక్ ని దాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుందా? ప్రత్యయాలన్నీ కూడా బేసిక్ ప్రత్యయాలు ఏమున్నాయి దాన్ని చూసుకోవాలి. ఓకే. సో మరి పరస్మై మూల ప్రత్యయాలు అవే రూట్. ఓకే, రూట్ ఏంటివి అవి? ప్రత్యయాలు ఏంటివి? సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఇది ఉంది కదా, జూ అంటే అంతు అన్నాం, అవునా? సో అంటే ఆదేశాలలో ఏమేమి ఆదేశాలు ఉంటాయి? అనేకాచ్, ఏకాచ్, అనేకాల్, ఏకాల్, రెండు రకాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? అనేకాల్ ఒకటి, ఏకాల్ ఒకటి. అంటే ఏంటిది? కాల్ అంటే ఫోన్ చేయడం, అదేనా? కాదు, నేను నీకు కాల్ చేస్తాను రేపు. ఒక అచ్చు, రెండు అచ్చు కాదు. అల్ అంటున్నామమ్మా, అనేక అల్. అల్ అంటే ఏంటి? అచ్చా, అల్ ప్రత్యాహారమా? ఆగండి. ఒకటేసారి చెప్పండి, ఆగండి. ఓకే, 100 సార్లు చెప్పండి. అట్లా ఏమవుతుందంటే మనకి డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. సో అదేమవుతుంది? అనేక అల్ అన్నమాట. ఓకే. సో అనేక అంటున్నాం అంటే ఏంటి? ఒకటి కాదు, అనేక కదా. అల్ అవునా? అనేక అన్న ఏక అంటే ఏంటిది? ఒకటి కాదు. ఏమర్థం అక్కడ? చాలా ఉన్నాయని అర్థం. ఒకటి కాదు అంతే. దీని అర్థం ఏంటి? ఒకటి కాదు అంతే. ఎక్కువనా తక్కువనా అది ఇంకా తర్వాత విషయం. ఏం చెప్తుంది? అది ఒకటైతే కాదని చెప్తుంది. ఓకే. సో ఇక్కడ చెప్పేదాన్ని మీరు గమనించండి. అంటే ఏంటి? ఒకటి కాదు అంటే అనేక అంటే ఏంటిది? ఒకటి కాదు అని అర్థం అని అక్కడ. అంటే ఒకటి కంటే ఎక్కువ. అర్థమవుతుందా? సో కానీ ఇక్కడ చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో దాని భావన అదే.
కాకపోతే చెప్పిన విషయం ఏంటి, భావన ఏంటి, భావన వేరు, చెప్పిన విషయం వేరు. అర్థమవుతుందా? అవునండి. అది ఓకే. తర్వాత ఏక అల్ అంటే ఏంటి? ఒకటే అల్. ఒకటే ఒకటే. ఒకటే అల్. ఇక్కడ ఏమంటున్నారు? ఒకటే. ఇది ఒకటే కాదు. ఏమంటున్నారు అక్కడ? ఒకటే కాదు. ఒకటే కాదు. ఇక్కడేమో ఒకటే. ఏంటిది అది ఒకటి? అల్. అల్ అల్. అల్ అల్ అంటే ఏంటి? వర్ణమా లేకపోతే అక్షరమా? వర్ణం అంటే ఏంటో మీకు వర్ణమా తెలుసు. వర్ణము వర్ణం అంటే రెండు అక్షరం. అన్నీ వస్తాయి కదా మేడం, హల్ వరకు వస్తుంది కదా, వినండి లండ వరకు. ఒక్క నిమిషం. నా ప్రశ్న ఏంటి? క్షణమా వర్ణమా అక్షరమా? అల్ అంటే ఏంటి? అక్షరం. ఏంటి? అక్షరం. 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 వర్ణం అంటే రెండు. అర్థమవుతుందా? పేరు. హా. సో, అక్షరం అంటే ఒకటే. ఓకే. సో కాబట్టి ఇక్కడ అక్షరం. అర్థమవుతుందా? ఒకటే అక్షరము ఒకటే కాదు. ఒకటే అక్షరము కాదు. అర్థమవుతుందా? రెండు సందర్భాలు. సో ఆదేశాలు ఎట్లా వస్తాయి? రెండు రకములుగా. రెండు రకాలుగా అనేకాలు ఏకాలు. అనేకాలు వస్తుంది. ఒకటి, ఏకాలు ఒకటి. సో ఇప్పుడు మనకి ఒకటి. జూ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇక్కడ ఈ జూకి ఏమొచ్చింది? అంత్. అంత అంతు. వచ్చింది. అగండి నేనేమడిగాను? జూ అన్నాను. అవునా? అంతు అంతు ఏమడిగాను? వచ్చింది. అంతు అంతు. వచ్చింది. ఓకే. సో అంతు ఉంది. సో అందులో అది ఏకాలంటారా అనేకాలంటారా? అనేకాల. అనేకాల అంతు ప్లస్ అమ్మమ్మ ఎటు వెళ్తున్నారు? ప్లస్లు గీసులు వద్దు మనకు. ఓకే. అనేకాల్ అంతే. ఒకటి ఓకే. ఏకాల అనేకాల అంతే. అనేకాలు. ఒకటే ఉందా ఒకటి కాదా అంతే. ఒకటి కాదు అంతే. అనే అర్థమవుతుంది కదా మీకు? ఇందులో ఎన్ని ఉన్నాయి వర్ణాలు, అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అక్షరాలు ఉన్నాయి అందులో. 4. అర్థమవుతుందా? అకారము, నకారము, తకారము, ఉకారము. ఉకారం. 4 అక్షరాలు ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటాం? ఒకటే కాదు అంటామా? అంటాం. అంట సో కాబట్టి అదేంటి? అనేకాల్. అనేకాల. అనేకాల్. ఆదేశములో అనేకాల్ ఉంటే ఏమన్నారు అక్కడ? ఆదేశములో అనేకాల్ ఉంటే ఏమన్నారు? ఈ ఆదేశం మొత్తము దానికి ఆదేశం వచ్చేస్తుంది. ఆగండి. స్థాని. దీన్ని ఏమంటారు ఇక్కడ? జూ అనేది ఇప్పుడు ఆ, స్థాని. తానే స్థాని ఎందుకైంది? మొత్తము ఎందుకంటే ఆ దానికి స్థానంలో ఆదేశం వచ్చేస్తుంది. మనం ఆదేశం చేయాలి కాబట్టి ఆ. స్థానం. అది అర్థమవుతుందా? ఉమ్. సో కాబట్టి ఏమన్నారు అక్కడ? సర్వస్య